Probability rolling a die. రోలింగ్ ఏ డై ఏంటన్నా రోలింగ్ ఏ డై ఓకేనా. ఓన్లీ వన్ డై రోల్ చేసేటప్పుడు రోలింగ్ వన్ డై చేసేటప్పుడు రోలింగ్ వన్ డై చేసేటప్పుడు మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయి ఎక్స్పెరిమెంట్. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఓకేనా. డై రోల్ చేయండి లూడో ఆడేటప్పుడు కానీ మనకి ఇంకేదైనా గేమ్ ఆడేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఏమేమి వస్తాయి అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి ఫస్ట్లీ 1 పడవచ్చు. టోటల్ 6 స్పేస్ ఉంటాయి నెంబర్డ్ 1 2 3 4 5 6. సో 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే రోల్ చేసావో ఓన్లీ 1 రిజల్టే వస్తుంది. అంటే టాప్ ఫేస్ లో మనకి ఓన్లీ 1 వస్తుంది. అది మనం చూసుకోవాలి. ఎట్ ఏ టైం 2 రిజల్ట్స్ అవ్వదు, ఓన్లీ 1 రిజల్ట్. సో 1 2 3 4 5 6 ఇవన్నీ ఏంటివి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇన్ని అవుట్కమ్స్ వచ్చే మొత్తం ఇవి 6 విన్నానా 6. దీన్ని ఏమంటారు NF అంటే శాంపిల్ స్పేస్ ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 ఓకేనా. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ వన్ ఏంటి మనకి ఇందులో ఈ 6 ఫేసెస్ లో ఓకేనా. 1 నెంబర్ ఉన్న ఫేస్ ఏంటి 1 ఒకటే మాత్రం. సో దాన్ని ఏమంటాం మనకి NF నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ 1 ఎంత 1. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ 2 ఆల్సో ఓన్లీ 1. 2 నెంబర్ కదా 2 వేయొద్దు ఓకేనా. 2 వచ్చే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి 6 లో ఓన్లీ 1 ఫేస్ మీద 2 ఉంటుంది. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ 3 ఈజ్ 1. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ 4 ఈజ్ 1. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ 5 ఈజ్ ఆల్సో 1. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ గెటింగ్ 6 ఈజ్ ఆల్సో 1. అర్థమైందా మనకి. ఒక డై రోల్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. మొత్తం 6 రిజల్ట్స్ ఉంటాయి వాటిలో అవుట్కమ్స్ ఏంటంటే 1 2 3 4 5 6. సో అవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. ఇప్పుడు ప్రాబిలిటీ ఫైండ్ వచ్చారు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 అంటే ఏమవుద్ది టోటల్ నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి NF. సో ఫైనల్ ఎంత అవుతుంది 1/6. అలాగే P ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 NF2 బై NF అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ 2 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ శాంపిల్ స్పేస్. సో ఎంత అవుతుంది 6. నెంబర్ ఆఫ్ 2 కి ఎన్ని ఛాన్స్ 1 ఫేవరబుల్ 1/6. అలాగే P కూడా ఏమవుతుంది P కూడా 1 టోటల్ 1/6 అవుతుంది. P కూడా ఏమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 కూడా 1/6. అలాగే P కూడా 1/6. P కూడా ఏమవుతుంది మనకి 1/6. అర్థమవుతుందా. అంటే ఇవి కూడా మనకి సేమ్ రిజల్ట్ అన్ని అవుట్కమ్స్ కూడా ఇండివిజువల్ అవుట్కమ్స్ అన్ని కూడా ఏమవుతుంది 1/6. సో దీన్ని కూడా ఈ ఈవెంట్ కూడా ఏమంటారు ఈక్వల్లీ లైక్లీ అంటారు. ఈక్వల్లీ లైక్లీ అన్ని అవుట్కమ్స్ కి సేమ్ ప్రాబిలిటీ సేమ్ వాల్యూ వస్తుంది, సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఇందాక డిస్కస్ చేస్తాం రోలింగ్ వన్ డై ఇది టాసింగ్ ఏంటి కాయిన్. ఈ రెండు ఏమవుతాయి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమైందా. నెక్స్ట్ రోలింగ్ డై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటారు. ఈవెన్ అంటే ఏమేమి ఉన్నాయి ఈవెన్ అంటే ఏంటి యాక్చువల్ ఈవెన్ నెంబర్స్ 2 4 6. ఈ 6 అవుట్కమ్స్ లో ఓన్లీ 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 3. సో 3/6 ఎంత ఉంది 1/2. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఏంటి 135. సో ఇవి కూడా ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3 ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఆడ్ నెంబర్ 3. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి 6 1/2. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ అడుగుతాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 1 ఈజ్ neither prime nor composite. So 2 is a prime, 3 and 5. These are also 3 favorable outcomes per prime. So 3/6 ఏమవుతుంది 1/2. అలాగే ఇంకా ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ అడగవచ్చు. కాంపోజిట్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుంది 4 and 6. కాంపోజిట్ నెంబర్ అంటే 1 and ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో అలాంటి నెంబర్స్ ఏమున్నాయి 4 and 6 ఉన్నాయి. సో ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ 2/6 ఏమవుతుంది 1/3. ప్రాబిలిటీ ఆఫ్ కాంపోజిట్, ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్, ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి అడగవచ్చు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటారు. ప్రాబిలిటీ ఆఫ్ ఎ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే ఎక్కువ ఏమున్నాయి ఎన్ని అవుట్కమ్స్ 5, 6 2 అవుట్కమ్స్ ఉన్నాయి. 2/6 ఏమవుతుంది 1/3. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ లెస్ దాన్ 4 అంటాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 4 అంటే 4 కన్నా తక్కువ ఏ నెంబర్స్ ఉన్నాయి 1 2 3. టోటల్ 3 అవుట్కమ్స్ 3/6 ఏమవుతుంది 1/2. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఎ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటాడు. 5 అవ్వచ్చు
5 కన్నా తక్కువ అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 1 అవుతుంది, 2, 3, 4 అండ్ ఆల్సో ఈక్వల్ టు 5 అన్నాడు. ఈక్వల్ టు 5 అంటే 5 కూడా ఇంక్లూడ్ చేయాలి. టోటల్ ఎన్ని అవుట్కమ్స్? 5. సో 5/6, 5/6. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకేనా? 2 అవ్వచ్చు, 2 కన్నా ఎక్కువ. 2 కన్నా ఎక్కువ అంటే 3, 4, 5, 6. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అలాగే 2 కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. టోటల్ 5 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 5/6 అవుతుంది ప్రాబిలిటీ. అర్థమైందా? రోలింగ్ ఏ డై కాన్సెప్ట్ ఇది. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ దే may ask in the public exam. ఓకేనా? You need to cover total concept. Probability rolling 2 dice at a time. Concept rolling 2 dice at a time. Rolling 2 dice at a time. Otherwise, they will ask rolling 2 dice simultaneous, one after one. ఓకేనా? రోలింగ్ 2 dice at a time మనకి 2 cubes తీసుకోవాలి. 2 dice తీసుకోవాలి. మనం 2 dice ఒకేసారి మనకి రోల్ చేస్తాము. రోల్ చేస్తే ఏ రిజల్ట్స్ వస్తాయి? ఓకేనా? ఫస్ట్ దాంట్లో చూసుకోండి సింపుల్ గా 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? 1, 2 సెట్స్ లో దీన్ని మల్టిప్లికేటివ్ ఇలా అంటారు. 1, 2, 3, 4, 5, 6 అంటే డై 1 కి వచ్చే ఛాన్స్ లేదు. డై 2 లో, ఓకేనా, డై 2 లో వచ్చే ఛాన్స్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6 ఉంటే 6 పేర్స్ ఇన్ డై 1, 6 పేర్స్ ఇన్ డై 2 ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ రోల్ చేసావు, 2 days రోల్ చేసావు, ఏమవుతుంది మనకి? 1, 1 వచ్చే ఛాన్స్ ఉంది. 1, 1. అలాగే 1, 2 వచ్చే ఛాన్స్ ఉంది. 1, 2. సిమిలర్లీ 1, 3, 1, 3. అలాగే 1, 4. అలాగే ఫస్ట్ డే లో 1 వచ్చి సెకండ్ డే లో 5 రావచ్చు. 1, 6. ఓకేనా? అంటే రిలేటెడ్ టు 1 ఫస్ట్ డే లో 1 వస్తూ రిమైనింగ్ అవుట్కమ్స్ మారుతుంటే మొత్తం ఎన్ని అవుతాయి? 6. అలాగే నెక్స్ట్ 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. అంటే ఫస్ట్ డే లో 2 పడి రిమైనింగ్ డేస్ లో డిఫరెంట్ వస్తే ఏమవుతుంది మనకి? 2, 3, 2, 4, 2, 5, 2, 6. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ రిలేటెడ్ టు 2. ఓకేనా? నెక్స్ట్ అలాగే 3 1s. ఓకేనా? 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. ఇవి కూడా ఏమవుతాయి? నెక్స్ట్ అవుట్కమ్స్. 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. అలాగే 4 తో 4, 1, 4, 2, 4, 3 అప్ టు 4, 4, 4, 5, 4, 6. ఓకేనా? సిమిలర్లీ 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 and 5, 6. Finally 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 and 6, 6. ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇటువైపు చూసుకుంటే 6 ఉన్నాయి, ఇటువైపు చూసుకుంటే 6. టోటల్ నెంబర్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వెన్ యూ రోల్ 2 dice at a time is equal to 36. ఏనా? 36 అవుట్కమ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 36 అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకేనా? దీస్ ఆర్ టోటల్ అవుట్కమ్స్. దీస్ ఆర్ వాట్ అన్నా? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? వెన్ యూ roll 2 dice at a time, probability of getting a sum 7. Probability of getting a sum, probability of getting sum 7. Probability of getting sum 7 రావాలి. 7 అంటే 2 dice లో వచ్చిన రిజల్ట్స్ అవుట్కమ్స్ ని మనం కలిపితే 7 రావాలి. ఇక్కడ 7 వచ్చే అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ నుంచి 6, 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5, 1, 6. సో ఎన్ని ఉన్నాయి మొత్తం? టోటల్ గా 6 అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకేనా? 7 కి ఇలా వేసుకుంటే డయాగ్నల్ గా ఉంటాయి. ఇవన్నీ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? డయాగ్నల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. ఓకేనా? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ సమ్ 7 అనేది 6 అవుతున్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36. టోటల్ గా ఎంత అవుతుంది? 1/6. ఏమవుతుంది? 1/6. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 11 రావాలి. 11 అంటే యాక్చువల్గా చూసుకోండి 5, 6, 6, 5. 5, 6, 6, 5. ఓన్లీ 2 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఫర్ సమ్ 11. అంటే 2/36 ఎంత అవుతుంది? 1/18. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 9 అని అడగవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 9 అంటే స్టార్టింగ్ చూసుకోండి 6, 3, 5, 4, 4, 5 అండ్ 3, 6. సో ఇలా డయాగ్నల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ 9 రాసుకోవచ్చు. ఇది 7 కదా, ఇది 8, ఇది 9, ఇది 10, ఇది 11, ఇది 12. 12 కి ఓన్లీ ఒకటే ఉంటుంది. 11 కి 2. ఓకేనా? 10 కి 3 ఉన్నాయి. అలాగే 9 కి 4, 8 కి 5, 7 కి 6. మళ్ళీ అలా తగ్గుతూ వస్తుంది అనమాట. 6 రావాలంటే ఈ డయాగ్నల్. ఓకేనా? 5 రావాలంటే ఇలా డయాగ్నల్ గా వెళ్ళాలి. ఓకేనా? 4 రావాలంటే ఇలా వెళ్ళాలి. ఓకేనా? 3 రావాలంటే ఇలా వెళ్ళాలి. 2 రావాలంటే ఫైనల్. సో ఇది మనకి
సమ్. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 9. 9 రావాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, 4 అవుట్కమ్స్ ఉన్నాయి. 4/36, 4/36 అంటే ఎంత, 1/9. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్, ఓకేనా, సమ్ 12. 12 రావాలి, 12 రావాలంటే ఓన్లీ 6 అండ్ 6, ఓన్లీ 1 అవుట్కమ్ ఉంది, 1/36. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 13 అంటాడు. 13 అంటే ఏదైనా ఉందా మనకి, ఓకే, 13 అంటే మాక్సిమం 12, మాక్సిమం 12, మినిమం 2. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 13 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే 0, బికాస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ గెటింగ్ సమ్ 13 ఈజ్ 0. 0/36 ఏమవుతుంది, 0. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 1 అన్నాడు. 1 అవుతుంది మనకి, మినిమం 2, మినిమం ఎంత 2. మాక్సిమం సమ్ ఎంత మనకి, మాక్సిమం సమ్ 12. సో 1 ఉండదు, 0 ఉండదు. సో సమ్ 1 కి ప్రాబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 0 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36. ఫైనల్ ఎంత వస్తుంది, 0. ఓకేనా, ఇది దీని మీద అడిగే డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్ అంటారు. సేమ్ నెంబర్ అంటే ఏంటి, 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6. అంటే రెండు డైస్ లోన సేమ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, 6. 6/36, 6/36 అంటే ఏమవుతుంది, 1/6. ఓకే, ఇప్పుడు రోలింగ్ డై చూసుకున్నాం కదా, రోలింగ్ డైస్ కాన్సెప్ట్ చూసుకునేసరికి వన్ డై రోల్ చేసేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ అవుట్కమ్స్ మనకి 6 వచ్చాయి. 2 డైస్ అయితే ఏమొచ్చింది మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ అవుట్కమ్స్ 36 వచ్చాయి. ఏంటన్నా 36. అలాగే 3 డైస్ చేసాం అనుకోండి, రోలింగ్ 3 డైస్ అట్ ఏ టైం, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి 216 వస్తుంది, 216. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 మనం 6/1 రాయొచ్చు, 6² రాయొచ్చు, అలాగే 6³ రాయొచ్చు. ఓకే, ఇక్కడ బేస్ సేమ్ ఉంది కానీ పవర్ సేమ్ ఉంది, ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే రోలింగ్ డైస్ అంటే n నెంబర్ ఆఫ్ డైస్ అన్నాడు అనుకో, రోలింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ వెన్ రోలింగ్ n నెంబర్ ఆఫ్ డైస్ ఎట్ ఏ టైం అంటాం. అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, 6/n అవుతుంది, 6/n. 1 డే చేస్తే 6/1 6 అవుతుంది, 2 డేస్ అయితే 6² 36 అవుతుంది, 3 డేస్ అయితే 6³ ఎంత అవుతుంది, 216. అలాగే 4 డైస్ చేస్తే 4 డైస్, రోలింగ్ 4 డేస్ అట్ ఏ టైం అయితే ఏమవుతుంది, 6/4 అంటే 1296. 6/4 అంటే ఏంటి, 1296. అలాగే 5 డైస్ చేయాలి, 5 డైస్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ 6/5, 6/5 వాల్యూ ఎంత అవుతుందో చూసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా లేదా మనకి. సో రోలింగ్ n నెంబర్ ఆఫ్ డైస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, 6/n. 1 డే అయితే 6, 2 డేస్ అయితే 6², 3 డేస్ అయితే 6³ కానీ 4 డేస్ అయితే 6/4. n నెంబర్ ఆఫ్ డైస్ అంటే 6/n. ఓకే, అర్థమైందా లేదా.